అసలే అబ్బాయిలు పెళ్లికి ఆగజొస్తుంటే ఈడెవడో పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కొడుకు అంటే 4 పెళ్లిళ్ళు చేసుకుని 5వ పెళ్లికి కూడా రెడీ అయ్యాడట. పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ఇది. అతనికి 4 భార్యలు 6 పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా 5వ పెళ్లికి సిద్ధమయ్యాడు. నిత్య పెళ్లి కొడుకు అతని మీద యానంలోని గిరియాంపేటకి చెందిన 2వ భార్య శీలం సాయి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత గురువారం అతని మోసాల గురించి మీడియాకి చెప్పింది. యానంలోని సావిత్రి నగర్కి చెందిన రమేష్ నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమ గురించి 2016లో యానం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాం. పెద్దల సమక్షంలో యానం వెంకన్న ఆలయంలో పెళ్లి చేసుకున్నాం. మాకు 2 సంతానం కలిగారు. కానీ అప్పటికే రమేష్కి భైరవపాలెనికి చెందిన కామేశ్వర్తో మొదటి వివాహం అయిందని, ఆమెతో విభేదాలు రావడంతో వదిలేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నాతో కాపురం చేస్తున్న చొల్లంగిపేటకి చెందిన సత్యవేణిని 3వ పెళ్లి చేసుకున్నాడు. వీరవేణి అనే మహిళను 4వ పెళ్లి చేసుకున్నాడు. నన్ను నా పిల్లలను రోడ్డు పాలు చేశాడు. 3వ వివాహం చేసుకున్న మహిళను హైదరాబాద్లో, 4వ పెళ్లి చేసుకున్న మహిళను కాకినాడలో పెట్టాడు. మొదటి వివాహం చేసుకున్న ఆమెకు పాప, 2వ వివాహం చేసుకున్న నాకు 2 పిల్లలు, 3వ వివాహం చేసుకున్న ఆమెకు 3 సంతానం, 4వ భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణి. అయినా రమేష్ మళ్ళీ 5వ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. న్యాయం కోసం నేను పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ చెప్పుకొచ్చారట ఆవిడ. దీంతో పోలీసులు ఎవరిని అడిగితే ఇద్దరిని కలపడానికి ప్రయత్నించని ఘటన మీద విచారణ చేస్తున్నామని చెప్పారు. ఇది ఎక్కడో చాలా విచిత్రంగా ఉంది కేసు.